జై గురుదేవ్. శుద్ధ చైతన్యం, శుద్ధి చెయ్యడమే యోగా. ఇంకా శుద్ధి చేయండి, ఇంకా శుద్ధి చేయండి, శుద్ధి చేస్తూనే ఉండండి. రైట్. జ్ఞాన స్వరూపో. అష్టావక్రుల వారు ఏం చెప్తున్నారు? నువ్వే జ్ఞానము. భగవాన్, భగవంతుడిని ఇంద్రియాలతో నువ్వు అనుభూతి చెందగలవాడు కాదు భగవంతుడు. నువ్వు ఎప్పుడూ భగవంతుడిని చూడలేవు, భగవంతుడిని వినలేవు, వాసన చూడలేవు, రుచి చూడలేవు, అనుభవం కూడా పొందలేవు. ఏదో ఒకరోజు భగవంతుడు నీలో ఉన్నాడు, నువ్వే భగవంతుడు, అన్ని రూపాలు భగవంతుడే, అదే భగవంతుడు అంతటా నిండి ఉన్నది. ఏదో ఒకరోజు భగవంతుడిని నేను చూస్తాను అని ఆలోచన చెయ్యవద్దు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఒకరోజు భగవంతుడితో మాట్లాడతాను. కొంతమంది అంటారు భగవంతుడు నాతో మాట్లాడాడు అని కూడా అంటూ ఉంటారు. ఏదో భగవంతుడు దూరంగా ఉన్నట్లు, వేరేవాడైనట్లు, ఫారెన్లో ఉన్నట్లు, ఏదో ఒక వస్తువులాగా దూరంగా ఉన్నట్లు. చాలామంది భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు కూడా, ఆధ్యాత్మికవేత్తలు కూడా అంటూ ఉంటారు. అలా చెప్తే అది అజ్ఞానమే, కట్టగట్టిన అజ్ఞానం అది. ఏం మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తికి తెలియక మాట్లాడుతున్నాడు అలాగా. వాళ్ళకి అష్టావక్ర గీత మాట్లాడిన అర్థం కాదు, ఆ స్థితిలో అందుకునే స్థితిలో వాళ్ళు లేరు. జాలి పడాలి వాళ్ళని చూసి. అలాంటి వాళ్ళ దగ్గర మీరు మౌనం వహించాలి. మీరు వాళ్ళకి ఏమీ చెప్పలేరు. ఎందుకు అంటే అది అర్థరహితంగా అనిపిస్తుంది వాళ్ళకి. అష్టావక్ర వినాలి అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఆ క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకే అది అర్థమవుతుంది. ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్ లేదో ఈ జ్ఞానము వాళ్ళకి అర్థవంతమైనది అవుతుంది. క్వాలిఫికేషన్, ఒకవేళ క్వాలిఫికేషన్ లేకపోతే అష్టావక్ర గీత వినేంత ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళకి మాట్లాడినా అర్థం లేదు. మీరు మౌనంగా ఉండాలి వాళ్ళ దగ్గర. ఒకవేళ వినే క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మాటల్లో చెప్పగలరా ఈ భావాలన్నిటినీను? తత్సత్, అది ఏ మాటల్లో చెప్తారు? తత్ అనే దాన్ని ఏ మాటల్లో మీరు విపులీకరించగలరు? అక్కడ కూడా మాటల్లో చెప్పలేరు. ఎవరైనా అనొచ్చు వాళ్ళు భగవంతుడు అని. నేనే భగవంతుడిని అని అంటే వాడిని చూసి పిచ్చివాళ్ళు అనుకుంటారు, అహంకారి అనుకుంటూ ఉంటారు, లేదు స్టూపిడ్ అనుకుంటారు. మెంటల్ హాస్పిటల్లో ఉండాలేమో, నేనే దేవుడు అంటున్నాడు అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు నేనే దేవుడు అనడమే పాపం అని కూడా అంటూ ఉంటారు. ఏదో అది దెయ్యం పోనినట్లు భగవంతుడిలాగా ఉండడము అనేదే ఒక తప్పు అనేటట్లు మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు అంటరాని వాడైపోయాడు. ఒకవేళ నేనే భగవంతుడు అని నువ్వంటే మిమ్మల్ని అందరూ దూరం పెట్టేస్తారు. జీసస్ కూడా నేను దేవుడు అనడానికి భయపడ్డాడు. నేను దేవుడి బిడ్డను అని చెప్పాడు. అలా అన్నా అతన్ని క్రూసిఫై చేసేశారు. ఒక సూఫీ సన్యాసి ఉన్నాడండి, మన్సూర్ హల్లాజ్. అతను అన్నాడట నేనే భగవంతుడు అని. అన్నందుకు అతన్ని కూడా క్రూసిఫై చేసేశారు, మరణశిక్ష విధించేశారు. అతను ఆ దేశంలో పుట్టకుండా ఉండాల్సింది. కనీసం మన దేశంలో, ఇండియాలో గనక పుట్టి ఉంటే అతన్ని ఒక అవధూత కింద, లేదు పెద్ద గురువుగారి కింద పరిగణించేవారు. వేరే దేశంలో, అతని దేశంలో పుట్టబట్టి అతను స్టూపిడు, పిచ్చివాడు అని అనుకున్నారు. అది అతని అనుభవం. ఆఖరి క్షణాల్లో కూడా
మన్సూర్ని చెప్పారట, నువ్వు నేను దేవుడు కాదు అని చెప్పు చాలు, నీకు ఉరిశిక్ష విధించము అని చెప్పారట. అతనేమన్నాడు, అంతా భగవంతుడే అయినప్పుడు నేను భగవంతుడు కాదు అని ఎలా అంటాను అన్నాడట. అంతా భగవత్ స్వరూపమే, అతనితోనే చేయబడింది. నువ్వు నా తల తీసేసినా, చేతులు నరికేసినా, ఏం చేసినా సరే నేను ఇదే అంటాను. ఏం ఏం చేసినా అతను బాధపడలేదు కూడా. కాళ్ళు చేతులు నరికేసిన మన్సూరు చలించలేదు. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. నిజానికి అదే సత్యం కూడా. భగవాన్ త్వం, నువ్వే భగవంతుడివి. నేను భగవంతుడికి సేవకుడను. నేను భగవంతుడిలో భాగము. నేనే భగవంతుడు. అది సంపూర్ణమైన పరిపూర్ణత్వం చెందిన ప్రేమ. ప్రేమ, భక్తి, డెడికేషను మొదలవుతుంది ఎప్పుడు? భగవంతుడికి సేవకుడు నేను అని అనుకున్నప్పుడు ఆ డెడికేషను మొదలవుతుంది. నేను నీకు సేవ చేసుకుంటాను బాబు, నేను నీ పాదాల దగ్గర ఉంటాను అని చెప్పి అంటే అక్కడ పరిపూర్ణమైన ప్రేమ మీకు కనిపిస్తుంది. అవునా? పరిణతి చెందిన ప్రేమ ఇక్కడ ఒక భావం కాదు, ఇది గమనించండి. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు. నీ సేవ చేసుకుంటాను, నీ పాదాల దగ్గర ఉంటాను అని భగవంతుడితో చెప్తే అక్కడే ఆగిపోతే అది పూర్ణత్వం కాదు. నేను నీలో ఒక భాగము. సేవకుడు అంటే ఏమో తెలుసా? కొంచెం భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఉంటుంది సేవకుడు అనేసరికల్లా. కానీ ఎంతకాలం నువ్వు సేవకుడిగా ఉంటావు? ఆ సేవ చేస్తున్నంతసేపు సేవకుడిగా ఉంటావు. ఆ తర్వాత ఆ సేవత్వ భావము వదిలేస్తుంది మనలో. 24 గంటలు సర్వెంట్ లాగా చేస్తూ ఉండలేరు కదా అండి. సేవకుడిలాగా 4 గంటలు లేదా 8 గంటల పాటు సేవ చేస్తారేమో. మిగతా సమయం అంతా కూడా దూరంగానే ఉంటూ ఉంటారు, ఎప్పుడు అయితే సేవకుడు అన్న దగ్గర ఆగిపోయారో. అందువల్ల సఖా, నువ్వే నా సఖుడవు, నువ్వు నాలో ఒక భాగము, నేను నీలో ఒక భాగము అనే భావనలోకి రావాలి. ఎందుకు? సేవకుడు ఏం చేస్తాడు తెలుసునా? ఎప్పుడూ కూడా మాస్టర్ లాగా అవ్వాలి అని అనుకుంటాడు. సో అందువల్ల వాళ్ళిద్దరికీ మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. సేవకుడు అన్నా సరే, సేవకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మాస్టర్ ఎప్పుడైతే లేడో అప్పుడు తనే ఆ మాస్టర్ అయిపోతాడనమాట. ఇది చాలా చోట్ల మీరు చూస్తూనే ఉంటారు. ఈవెన్ వైట్ హౌస్లో కూడా ప్రెసిడెంట్ లేకపోతే సెక్రటరీ ప్రెసిడెంట్ అయిపోతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే నువ్వు అంతటిలోని ఒక భాగము అని చెప్పి అనుకున్నావో బాధ్యత ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భజన, భక్తి ఇవన్నీ కూడా ఉదయిస్తాయి. నేను నీలో ఒక భాగము అని అనుకుంటే ఐక్యం జరగడం అనేది జరుగుతుంది. అక్కడ ఐక్యం అయిపోవడం అనేది జరుగుతుంది. భగవంతుడిలో ఏకమైపోవడం జరుగుతుంది. తత్ సత్, నేను అదే. తత్ సత్, తేడా లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. భగవాన్ త్వం అంటే అది. అష్టావక్రుల వారు మనసు చేయి జారిపోకుండా దొరికిన ప్రతి కన్నాన్ని మూసుకుంటూ వచ్చాడు, పూడ్చుకుంటూ వచ్చారు అష్టావక్రుల వారు. ఇప్పుడు ఏమంటున్నారు? భగవాన్ త్వం. మనసు భవిష్యత్తులో ఏదో ఒక పాయింట్కి అంటి పెట్టుకుని ఉండాలని చూస్తూ ఉంటుంది, ఏదో జరగబోతోంది ముందు అని. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడిని అనుభూతి చెందుతావు, రియలైజ్ అవుతావు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది.
భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు, అడుగుతాడు, చాలా ప్రేమతో నీకేం కావాలి అని అడుగుతాడు భగవంతుడు. ఆ స్వర్గానికి నిన్ను అతని రథంలో పుష్పక విమానంలో తీసుకుని వెడతాడు. ఇవన్నీ మర్చిపోండి, మెళకువ తెచ్చుకోండి. నువ్వు ఒక సముద్రంలో ఉన్నావు, భగవంతుడు అనే సముద్రంలో నువ్వు ఉన్నావు. నువ్వు భగవంతుడినే శ్వాసిస్తున్నావు, నువ్వు భగవంతుడిలోనే విశ్రాంతి తీసుకుంటున్నావు, భగవంతుడిలోనే యుద్ధం చేస్తున్నావు. ఎప్పుడైతే ఎరుకలో లేవో నువ్వు యుద్ధం చేస్తూ ఉంటావు. అన్ని నెగటివ్ ఇమోషన్స్, తక్కువ రకం ఇమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా అనుభూతి చెందుతూ ఉంటావు. ఎరుకలో ఉంటే ఆ బ్రహ్మానందం, అతని ఉనికిని కూడా అనుభూతి చెందుతావు. భగవాన్ త్వం, భగవాన్ త్వం ప్రకృతే పరాహ. ఇది ఒక అద్భుతమైన మాట. ప్రకృతే పరాహ. అష్టావక్రుల వారు ఏం చెప్తున్నారు? విగత జ్వరాహ, ఆత్రం లేకుండా ఉండు అని చెప్పారు. ఇవి చాలా అద్భుతమైన అమూల్యమైన పదాలండి. రెండు పదాలు, విగత జ్వరాహ, ఆత్రం లేకుండా ఉండు అని చెప్పారు ఇంతకు ముందు. ఇప్పుడేం చెప్తున్నారు? రెండే పదాలు, ప్రకృతే పరాహ. అది గురువు తాలూకు నైపుణ్యం. రెండూ చెప్తారు, వ్యతిరేకంగా ఉండేవి, ఆపోజిట్స్. ఆ రెండు ఒకదానికొకటి పొంతన లేని వ్యతిరేక స్థితులు చెప్తారు. నిన్ను మధ్యలో బ్యాలెన్స్లో ఉంచుతూ ఉంటాడు గురు. సరి అయిన ప్రదేశంలో నువ్వు ఉండేటందుకు ఒకవైపు నుంచి లెంపగా కొడుతూ ఉంటాడనమాట, ఇంకోవైపు నుంచి మళ్ళీ సరి చేస్తూ ఉంటాడు. సో దట్ మధ్యలో మీరు ఎక్స్ట్రిమిటీస్కి వెళ్లకుండా ఆ మధ్యలో ఉండేటట్లుగా చేసే నైపుణ్యము ఆ గురువు దగ్గర ఉందండి. ఇటుపక్క లెంపకాయ కొడతాడు, అటుపక్క లెంపకాయ కొడతాడు. సో దట్ మధ్యలో ఉంటాం మనం. తప్పించుకోవడం అనేది జరగదు. ఎక్కడ నువ్వు ఉండాలో అక్కడే ఉండేటట్లుగా ఆ నైపుణ్యం చూపిస్తాడు గురు. నువ్వు చేయగలిగిందేమీ లేదు. ప్రకృతే పరాహ. ఈ ప్రకృతి ఏదైతే ఉందో దానికి అతీతమైన వాడవు నువ్వు. ప్రకృతి గుణాలు ఎంత శుద్ధి చేస్తావయ్యా? శుద్ధి చేస్తూ ఎంత చేస్తున్నా ఇదే చేస్తూ ఉంటారు బుద్ధిస్టులు, జన్ మెడిటేటర్స్, వాళ్ళు కూడా ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, యోగాలో చిక్కుకుపోతే ప్యూరిఫై చేస్తూనే ఉంటారు. ఇంకా 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 శుద్ధి చేస్తూనే ఉంటారు. ఎంతకాలం చేస్తావు శుద్ధి? 6 నెలల పాటు మౌనం వహిస్తూ ఉంటారు. 5 ఏళ్ళు 20 ఏళ్ల పాటు సాధన చేస్తూ ఉంటారు. ఏమవుతుంది? కళ్ళు మూసుకుని గమనిస్తూ, శుద్ధి చేస్తూ, రిఫైన్ చేస్తూ, అలాగ ఏళ్ల తరబడి కూర్చున్నాక, మెడిటేషన్స్ చేశాక సడన్గా అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. ఒక్కసారి అరిచేస్తారు. ఈ శుద్ధి చేసిందా అంత గాల్లో కలిసిపోతుంది. మళ్ళీ అదే అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ పైకి లేస్తాయి. వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ప్యూరిఫికేషన్ చెయ్యాలి, మళ్ళీ ఆ శుద్ధి అనేది జరగాలి అనుకుంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి అనుకుంటారు. ఒక సమయం వస్తుంది వాళ్ళకి చేసి చేసి విసుగు వచ్చేస్తుంది. ఎంతకాలము అనంతంగా ఈ ప్రాసెస్లన్నీ చేస్తూ ఉంటాను. మీరు కనుక ఫ్రస్ట్రేటెడ్ మనుషులు, విసుగు చెందిన వ్యక్తుల తాలూకు క్లబ్ మొదలు పెడితే చాలా మంది అందులో జాయిన్ అవుతారండి. మెంబర్షిప్స్ మించిపోతాయి మీరు కోరుకున్న దానికంటే, అనుకున్న దానికంటే కూడా. క్లబ్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్, విసుగు చెందిన వ్యక్తుల తాలూకు క్లబ్బు. ఆశ్రమాల్లో కూడా ఇది జరుగుతుందేమో. అన్ని ఆధ్యాత్మిక మూమెంట్స్ కూడా
ఒక ఫ్రస్ట్రేషన్ క్లబ్ కూడా ఉండాలి అంటున్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళ దగ్గర. ఇది చాలా పెద్ద మూమెంట్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రకృతే పరాహ, ఈ ప్రకృతికి అతీతమైన వాడవు నువ్వు. నువ్వు ఈ శరీరానికి అతీతమైన వాడవు, ఈ ప్రకృతికి అతీతమైన వాడవు. ఈ వాత పిత్త కఫ, ఈ ప్రకృతి ఏమైతే ఉందో దానికి అతీతమైన వాడు. ప్రకృతే పరాహ. శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ. నీ సహజ స్వభావంలోనే నువ్వు జ్ఞాన స్వరూపుడవు. జ్ఞానమే నువ్వు. నువ్వే ఎరుక, నువ్వే భగవంతుడు, నువ్వే దేవుడు, నువ్వే దైవం. ఈ మాటలు అష్టావక్రుల వారివి చొచ్చుకుని పోయాయి లోపలికి. ఎవరైతే ఆ అనుభూతి చెందగలిగారో వాళ్ళే ఆ జ్ఞానాన్ని చొచ్చుకుపోయేటట్లుగా చెయ్యగలరు. అష్టావక్ర చదివినందువల్ల నేర్చుకున్నందువల్ల మీ లోపలికి చొచ్చుకుపోదు. ఎవరైనా కూర్చుని ఊరికే పుస్తకాలు చదవచ్చు. లైబ్రరీల నిండా పుస్తకాలు ఉన్నాయి, ఎంతో మంది పండితులు చదివేరు, కానీ అష్టావక్ర తాలూకు తలా తోక పట్టుకోలేకపోయారు. శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ, విశ్వాసం ఉంచు. గుణై సంవేష్టితో దేహ తిష్టత్యా యాతి యాతి చ ఆత్మాన గంత నా గంత కిమేన మనుషోచసి. ఈ శరీరంతో పాటు కొన్ని గుణాలు కూడా ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్వభావం ఉంది, ప్రకృతి ఉంది. వాత పిత్త కఫ తీసుకుంటే సూర్యుడు ఉదయించినప్పుడు నీలో యాసిడ్స్ ఎక్కువగా, బైల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, పిత్త రైజ్ అవుతుంది, పిత్త ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత వాత. ఎలాగ ఈ త్రిదోషాలు నీ శరీరంలో వాత పిత్త కఫ ఎలా ఎగసి పడతాయి, మళ్ళీ పడిపోతాయి అనేది చూడడము ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా నీ యాక్టివిటీస్ని ఇవి ప్రభావితం చేస్తాయి, నీ ప్రవర్తన, నీ ఫీలింగ్స్, ఇవన్నీ ఎలా ప్రభావితం చేస్తాయి అనేది చూడ్డానికి ఉత్సాహంగా ఉంటుంది. ఎవరైనా కంప్లైంట్లు ఉండొచ్చునుగాక, వాళ్ళల్లో విపరీతంగా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటే వాళ్ళల్లో పిత్త ఎక్కువగా ఉంది అని అర్థము. కొంతమంది ఎవరైనా సరే చాలా యాక్టివ్గా ఉండొచ్చునుగాక, వాళ్ళలో అప్పుడు వాత ఎక్కువగా ఉంది అని అర్థము. అండ్ కఫ కనుక ఎక్కువగా ఉంటే బద్ధకము, నెమ్మదితనము ఎక్కువగా ఉంటుంది. ఈ దోషాలు నీలో నిరంతరం మారుతూనే ఉంటాయి. నిన్ను నువ్వు బద్ధకిష్టి అనుకోకు. అనుకుంటే ఆ ఆలోచనని నిరంతరము సపోర్ట్ ఇస్తున్నట్లు లెక్క. నువ్వేవేవి కాదు, ఈ ప్రకృతికి అతీతమైన వాడు. ప్రకృతే పరాహ, దీనికి అతీతమైన వాడవు. నువ్వు ఎప్పుడైనా సరే నేను చాలా హారిబులు, చాలా హారిబుల్గా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండొచ్చును గాక, లేదు డిప్రెషన్లో ఉండేటట్లు ఫీల్ అవ్వచ్చును గాక, ఇవేవి నీ ప్రకృతి కాదు. పైపెచ్చు అహంకారం భావించచ్చు నువ్వు. నాలాగా ఎవరు లేరు, అందరూ డల్గా ఉన్నారు, నేనే ఇంత యాక్టివ్గా ఉంటాను. లేదు ఇంకొక రకంగా చెప్పాలి అంటే అందరూ హోప్లెస్ అండి, ఎవరిలో డిసిప్లిన్ లేదండి అని అనుకున్నావు అంటే నువ్వు చాలా నిజాయితీ పరుడివి, చాలా డిసిప్లిన్తో ఉన్నావు అని అనుకున్నట్లే. మిగతా వాళ్ళ అందరూ చెత్త అని అనుకోవడం. ఏమవుతోంది, ఏంటిది? అహం. అటు మంచైనా చెడైనా చూడండి అది ప్రకృతి స్వభావంగా వస్తూ ఉంటాయి, దానికి అతీతమైన వాడవు నువ్వు అని గ్రహించాలి. మెళకువగా ఉంటే
తెలివిలో ఉంటే ఏం జరుగుతోంది అనేది గమనించు. ఏది నిన్ను తాకలేదు. నీ లోపలికి వెళ్ళలేదు. నీ మూలాల్లోకి వెళ్ళలేదు. ఏదీ కూడా ఏ సంఘటన ఏదీ కూడా నీలో ఉండే వెలుగుని, ప్రకాశాన్ని నాశనం చెయ్యలేదు. ఆనందాన్ని నాశనం బ్రహ్మానందాన్ని నాశనం చెయ్యలేదు. ఎప్పుడైతే గురువు నీ దగ్గర ఉన్నాడో ఇవన్నీ పైనే. గురువు నీతో అనొచ్చునుగాక, నువ్వు అజేయుడవు అని. మీకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అజేయుడు అంటే ఏమి? నువ్వు అజేయుడవు. ప్రతీదీ చైతన్యం అజేయము అని చెప్పి గురువు అనొచ్చునుగాక. అజేయుడు అంటే ఆహ్, చాలా అర్థవంతమైన మాట. చాలా లోతైన మాట గురువు అన్నాడు అంటే. ఇవన్నీ అహం కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. విదిలించేసేయి. మెళకువ తెచ్చుకో. కళ్ళు తెరు. నువ్వెక్కడున్నావో గమనించు. 2 లేవు. అంతా భగవంతుడు వేరు, నేను వేరు కాదు. నువ్వు ఆ స్థితిలో కనుక ఉంటే అదే భగవంతుడు. అక్కడ నేను, భగవంతుడు అని లేవు. తత్ అది ఒక్కటే ఉంది. ఆ దివ్యత్వం ఒక్కటే ఉంది. అది ఖాళీ మరియు గుల్లా. ఇదంతా మన మనసులో ఉండే ఆకాశ తత్వంలో జరుగుతోంది. ఆ స్పేస్‌లో ఉండు. ఖాళీలో ఉండు. శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులన్నీ నువ్వు చూస్తూనే కదులుతున్నావు. నువ్వు ఆ మార్పు లేని చైతన్యము. ఆ మార్పు లేని శక్తి నీవు. అక్కడ నేను అనేది లేదు. నువ్వు అనేది కూడా లేదు. అదే ప్రేమ. అంతా ఒక్కటే. నువ్వే భగవంతుడు. ప్రకృతే పరాహ. ఈ నీలో వచ్చే మార్పులేవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకృతి పరంగా జరుగుతూ ఉంటాయి. నువ్వు దానికి అతీతమైన వాడవు. జై గురుదేవ్.